అండి కట్ వర్క్ కుట్టేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. మన షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టిన తర్వాత మనం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని. తక్కువ పెట్టి కట్ చేసుకుంటే మనకి ఇలాగా ఉల్టా తిప్పినప్పుడు మొత్తం కూడా ఖర్చు అనేది బయటకు వచ్చేసి పోగుల కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. షేప్ ఎలా ఉందో అలాగే చక్కగా నీట్గా కుట్టుకుంటూ మెల్లగా ఓపెన్ చేసుకోండి. మన మిడిల్ ఫింగర్ తోటి ఇలా ఓపెన్ చేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. వచ్చిన తర్వాత దానిపైన కుట్టు వేయాలని ఏం లేదు, ఐరన్ చేసుకున్న సరిపోతుంది. కానీ స్టోన్స్ పెడితే ఐరన్ చేయలేం కాబట్టి కొంచెం చేతితోనే నీట్గా అద్దుకోండి. లేదంటే ఒక పేపర్ పెట్టేసుకుని ఐరన్ చేసుకోండి. అంటే బ్లౌజ్ని ఉల్టా అంటే లైనింగ్ వైపుకి అనమాట. లైనింగ్ వైపుకి ఒక పేపర్ పెట్టేసి ఐరన్ చేసుకుంటే మీకు బాగా వస్తుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పోస్ట్ చేశాను. దీనికి సంబంధించి హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నెక్ వెనకాల రౌండ్ నెక్ కాదు ఇది, ఒక స్టార్ నెక్ టైప్లో ఇచ్చారనమాట. అంటే వీళ్ళు బయటే వేయించుకున్నారు, ఎక్కడ కొనుక్కోలేదు బ్లౌజ్ని. సో ఇలా వస్తుందండి షేప్ అనేది. కొంచెం నీట్గా ఐరన్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో ఉంది, కావాలంటే చూడండి. థ్యాంక్ యూ.